నింజాతనం ఏ రోజు ఆగదు. ఆ ఏదో ఒక రోజు కనిపెడతాడు, వాడు గుండె కోసుకుంటాడు, బాధపడతా ఉంటాడు. ఇంకా సైకాడ్ అయితే చంపి జైలుకు పోతాడు. నార్మల్గా అయితే బాధపడి ఇక బాధపడతా ఉంటాడు. ఇక జీవితాంతం బాధపడతాడు. 4-5 సంవత్సరాల తర్వాత తెగకపోతే తెంపేసుకుంటాడు. ఇక అట్లా నడుస్తుంది అన్న సమాజం. మనం ఏం చేయలేము, చూస్తూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు నాకు తెలిసే నా కొంతమంది ఫ్రెండ్స్ పొద్దున ఒకరిని తీసుకొస్తారు, సాయంత్రం ఒకరిని తీసుకొస్తారు, రాత్రి ఒకరిని తీసుకొస్తారు. అమ్మాయిలు అనుకున్నా పొద్దున కూడా పోతారు, సాయంత్రం కూడా పోతారు, రాత్రి కూడా పోతారు అని నేను చెప్తాను. అందరికీ చెప్పట్లే అన్న. 10% అమ్మాయిలు చాలా మంచి వాళ్ళు ఉన్నారు. అబ్బాయిల్లో అయితే 50% మంచి వాళ్ళు ఉన్నారు. జెన్యున్గా ఉంటారు. పెళ్ళైన తర్వాత పెళ్ళంతో అన్నీ అనుకుంటారు. కానీ ఎవరైతే నిజంగా సిన్సియర్గా ఉండేటోళ్ళో వాళ్ళకి ఇలాంటి నింజా హడోరీలు వస్తాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా సోషల్ మీడియాలో కానీ ఎక్కువ బాయ్స్ ఎంత కష్టపడ్డా కూడా లైక్స్ రావు. అలాంటి అమ్మాయికి అయితే మిలియన్ లైక్స్ వస్తున్నాయి. దానికి ఏం చెప్పాల్సుకున్నావు అన్న? నిజం చెప్తున్నా, ఈ విషయం మంచిగా అడిగినావు బ్రో. అన్న నేను చెప్తున్నా, నువ్వు ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలు ఇట్లా ఉంటాయి కదా కొన్ని, అంటే వాళ్ళ టాలెంట్ చూపిస్తూ ఉంటారు కదా. ఆ టాలెంట్ చూపించే అమ్మాయిలు రీల్స్ ఎన్నైనా చూడు, కానీ ఫాలో కొట్టకన్నా. ఎందుకంటే నిజంగా టాలెంట్ స్కిల్స్ అబ్బాయిలలో ఉన్నోలే వాళ్ళకి రావు, వాళ్ళని మీరు చూడరు. ఈ టాలెంట్ చూపించే వాళ్ళని ఫాలో కొడతారు. ఇక వాళ్ళు ఏం పనులు చేయరు, సాఫ్ట్వేర్ పోరు, గవర్నమెంట్కి ప్రిపేర్ గారు. ఇంకా వాళ్ళకి డబ్బులు ఎట్లా వస్తాయి అంటే మీరు ఫాలోలు కొడతారు, వాళ్ళు సామాన్లు చూపిస్తారు, ఆ సామాన్లు చూసి మీరు ఫాలో కొడతారు. వాళ్ళకేమో ఇన్స్టాగ్రామ్ నుండి వ్యూవర్షిప్ ఉంటుంది, వాళ్ళ కుప్పలు డబ్బులు వస్తాయి. వాళ్ళు ఇంకా నువ్వు ఇక్కడ దాకా ఇప్పితే 5 లక్షల వ్యూస్ వస్తాయి, ఇక్కడ దాకా వస్తే 10 లక్షల వ్యూస్ డబ్బులే. ఇక ఆమె చూసి ఇంకో 10 మంది. నువ్వు నిజంగా చెప్తానగా, అందరూ అబ్బాయిలందరూ, అసలు అమ్మాయిలు ఎడైనా పోనీ కానీ అబ్బాయిలందరూ అమ్మాయిల్ని సామాన్లు చూసి అమ్మాయిల్ని చూసి ఫాలో అయితే కొట్టకండి. అవసరమైతే 2 కామెంట్లు బ్యాడ్ కామెంట్లు పెట్టలేండి. కానీ అది లేదంటే మీరు చూసి దానికి ఫాలో కొట్టి దానికి లైక్ కొడితే దాన్ని చూసి ఇంకొక అమ్మాయి అరే అది మస్తు సంపాదిస్తుంది రా, దాని ప్రమోషన్లు వస్తున్నాయి, 5,000 10,000 సంపాదిస్తుంది వీడియోకి. నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేసి 20,000 సంపాదిస్తున్నావు, నువ్వు గవర్నమెంట్ జాబ్ చేసి 30,000 సంపాదిస్తున్నావు, నీకు డబ్బులు రావాలంటే ఇన్స్టాగ్రామ్లో చేయి, నువ్వు సామాన్లు చూపి నీ డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఇంకొక 4 తయారవుతారు. అది మన తప్పే, మన మగవాళ్ళ తప్పే. మన మగవాళ్ళు సొల్లు గార్చుకుంటా కొట్టడం, లైకులు కొట్టడం, ఫాలో కొట్టడం. మగోడు ఎంత మంచి కంటెంట్ చేయని అన్న, ఎంత టాలెంట్ ఉండని, ఎంత కంటెంట్ చూపని, ఏమేం చేయని, వాడు కత్తి తీసుకొని పొడుచుకొని వాడికి ఫాలోవర్ రాదు, వాడిని చూడరు, వాడిని స్కిప్ చేసేస్తారు అన్న. నాకు తెలిసిన పెళ్ళైన అంకుల్లే అన్న, ఇద్దరు నా ఎత్తు కొడుకులు ఉన్న అంకుల్లే అమ్మాయి వస్తే అబ్బాయి వచ్చినాకో చూడు, వాడు ముఖం కూడా చూడరు. ఇట్లా స్క్రోల్, వాడు ముఖం చూడరు. ఎవరైనా అమ్మాయి కానీ ఆంటీ కానీ ఇట్లా మంచిగా నడుము ఊపింది అనుకో ఆపుతారు, మొత్తం చూస్తారు. 1-2 సార్లు చూస్తారు, మళ్ళీ స్ట్రిప్ చేసి మళ్ళీ చూస్తారు. కానీ ఆ అబ్బాయి వస్తే మాత్రం అసలు వాడు ఏం మాట్లాడతాడు, వాడు ఏదైనా చెప్తాడు ఆ వినరు, వాడు ముఖం చూడరు. అసలు ఆవిడ మొగోడైతే వాడు ముఖం చూడరు. అట్లుందన్న. నిజంగా జెన్యున్గా ఉందన్న. నిజంగా చూసి చెప్తాను. అంటే అన్న మెయిన్ క్వశ్చన్ అడగాల్సిన, అమ్మాయిలు ఎందుకన్నా అంకుల్స్ ఇష్టపడతారు, గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళని ఇష్టపడతారు ఎందుకంటే ఏం చెప్తారు అన్న? చాలా తెలియగలరు అమ్మాయిలు. ఇప్పుడు నీ ఖడ్గం కానీ నీ ముఖం కానీ చూడట్లే, నీ వెనక డబ్బునే చూస్తారు, నీ వెనక డబ్బుని చూస్తారు. ఆ అంకుల్కి ఖడ్గం టాలెంట్ ఉందా, ఆ అంకుల్కి దమ్ము ఉందా, ఆ అంకుల్కి మగతనం ఉందా అని అవసరం లేదు. వాళ్ళకి డబ్బు సుఖం ఉండాలి. తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? డబ్బులు కావాలి, సుఖం వస్తుంది, లగ్జరీ లైఫ్ కావాలి. లగ్జరీ లైఫ్ తర్వాత వెనక నుండి ఎన్ని నాటకాలనే వెనక నుండి